రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట, నంగిలి, కోలారు, చిక్బలాపూరు మరియు పలమనేరు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇకపోతే ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 120 రూపాయలతో ఉండి 150 రూపాయలకు కూడా సెంటెల్లో పోవడం అయితే జరిగింది. సెంట్ వైట్ వచ్చేసి 145 రూపాయలతో ఉండి 155 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి 165 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి కిలో వచ్చేసి 90 రూపాయలతో ఉండి 130 రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 145 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక వైలెట్ విషయానికి వస్తే కిలో వైలెట్ చామంతి వచ్చేసి మనకు 90 రూపాయలతో ఉండి 120 రూపాయలు, చాక్లెట్ చామంతి వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. ఇక రబ్బర్ చామంతి వచ్చేసి 80 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. 50 రూపాయలతో ఉండి 80 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వీకోట మార్కెట్లో మనకు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 60 రూపాయలతో ఉండి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు మాత్రమే 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక బంతిపూల విషయానికి వస్తే ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 20 నుండి 23 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 30 నుండి 33 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. శాంపుల్ పూలు మాత్రం 33-34 రూపాయల ధర పలికింది. మిగతా అంతా కూడా 30 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. అలాగే ఎల్లో కూడా 23 రూపాయలు వచ్చేసి శాంపుల్ పూలు, మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 90 రూపాయలతో ఉండి 130 రూపాయలు సెంటెల్లో, 110 నుండి 120 వరకు కూడా సెంట్ వైటు. ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 85-90 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి 145 రూపాయల దాకా నెంబర్ 1 క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది. ఇక రబ్బర్ చామంతి వచ్చేసి 50 రూపాయలతో ఉండి 75 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇకపోతే రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి వీకోట నంగిలి మార్కెట్లో మనకు 80 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ 80-85 రూపాయల దాకా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు శాంపుల్ పూలు వచ్చేసి 20 రూపాయలు, మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ మాత్రం 25-26 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఈరోజు నంగిల్ మార్కెట్లో. ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 90 రూపాయలతో ఉండి 110 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయలు, వైలెట్ చామంతి వచ్చేసి 80 రూపాయలు, చాక్లెట్ చామంతి వచ్చేసి 80 రూపాయలు, రబ్బర్ చామంతి వచ్చేసి 65 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య మాత్రం 120 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు చిక్బలాపూర్ కోలార్ మార్కెట్లో వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 85 నుండి 90 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 15 నుండి 22 రూపాయలు ఎల్లో, ఆరెంజ్ వచ్చేసి 27 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 120 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 95 రూపాయలు, వైలెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 85 రూపాయలు, చాక్లెట్ చామంతి వచ్చేసి 75 రూపాయలతో ఉండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి 120 రూపాయల నుండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రబ్బర్ చామంతి వచ్చేసి 50 నుండి 75 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి 50 రూపాయలతో ఉండి 75 రూపాయల దాకా ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 10 నుండి 18 రూపాయల వరకు కూడా ఎల్లో కలర్ బంతిపూలు, ఆరెంజ్ వచ్చేసి 20-25-30 రూపాయల దాకా 1-2 బ్యాగులు పోవడం అయితే జరిగింది. కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడడంతో రేట్లోనే కొద్దిగా పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుండి ఈ శివరాత్రి అయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చిక్బలాపూరు వీకోట నంగిలి మార్కెట్లో పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో మనకు యాక్షన్ అనేది 11 గంటల 5 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గమనిక
పూల క్వాలిటీ బట్టి ధరలు అనేవి నిర్ధారించబడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్లో రావాలంటే మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.